లైవ్ పెడితే కొంచెంసేపు ఎంక్వైరీ చేయమని చెప్పండి, మాకు రమ్మని చెప్పండి, మాకు న్యాయం చేయమంటే బాడీ తీసుకోండి. లేదు మాకు వద్దు, బాడీ వద్దు, మీరు తీసుకెళ్ళిపోండి. మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం చేద్దామని బాడీ ఇవ్వండి. అంతవరకు బాడీ ఏం కావాలి, బాడీ ఆఫ్టర్ మాకు న్యాయం జరిగిన తర్వాత మాకు బాడీ కావాలి, అంతవరకు వద్దు. ఓకేనా, తీసుకెళ్ళిపోండి. అనుమానం ఉంది మాకు ముగ్గురు పైన అనుమానం. నవీను, విజయ్ మళ్ళీ వచ్చి హరిత, వాళ్ళకి సపోర్టు ఆ అమ్మాయి మంజు, విజయ్ గారి తమ్ముడు మంజు ముగ్గురు. ఈ బాబు చెప్తా చూడండి సార్, ఒకసారి డౌన్ చేయండి. మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం జరిగితే మాత్రం బాడీ ఇవ్వండి, మేము పుచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్ల ఉన్నాడు, మగబిడ్డ బాగున్నాడు, వానికి తండ్రి ఉన్నాడు, ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు నేనే అంటాను, రేపు వాడు పెద్ద తండ్రి నా కొడుకు నేను అంటాను, నేను కాదు ఎవరు అనొచ్చు. ఓకేనా, బట్ తప్పుగా అనట్లేదు, ఎవడు అంటాడు. బట్ వానికి తండ్రి ఎవరు చెప్తాం? మేము చెప్పే కాదు కదా, వీళ్ళు చచ్చిపోవాలి మళ్ళీ అంతే. ఓకేనా, చూడు ఇట్లా పుట్టాడు అబ్బా పిల్లడు అని చెప్తే వాళ్ళకి ఒక గిల్టీనెస్. ఓకేనా, మాకేమంటే బాడీ తీసుకెళ్ళిపోండి. ఇది సెకండరీ కేసు, నాట్ ఈవెన్ ఫస్ట్ కేసు. ఓకేనా, మీరు బాడీ తీసుకెళ్ళిపోండి. మూడోది చూడండి. ఓకే చూడండి, మూడో కేసు అంట. మాకొద్దు, బాడీ మీరు తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం చేద్దామా బాడీ ఇవ్వండి, అంతవరకు మాకొద్దు. ఓకేనా, వాటి డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి. వీళ్ళు చెప్పారు కదా అగెనిస్ట్లో ఎవరున్నారు మొత్తం అంతా, వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి, పాపదంతా కిలో చేసుకోండి, తర్వాత బాడీ ఇవ్వండి మాకు. ఓకేనా, అంతవరకు మాకు వద్దు, మీరు బాడీ తీసుకెళ్ళిపోండి. అది ఎవరు వచ్చినా ఇదే ఫైనల్. ఓకేనా, ఎందుకంటే మాకు ఊరికి న్యాయం జరగాల. వీళ్ళు ఒక్కరు కాదు, పాప ఉండేది మాకు, ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉంది, మాకు కావాలా, ఆ న్యాయం కావాలి మాకు. మీరు తీసుకెళ్ళి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్పినారు మీకు? ఏమైనా చెప్పారా? పోలీసు వాళ్ళు ఏం చెప్పలే, వాళ్ళు దానం చేసుకోండి మళ్ళీ మేము న్యాయం చేస్తామంటారు. దానం అయిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. అప్పుడే వచ్చారు కానీ పట్టించుకోవాలని, మొత్తం పట్టించుకోవాలంటే మాకు వద్దు, మాకు బాడీ వద్దన్నా. తీసుకెళ్ళిపోండి, మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, మాకు న్యాయం జరిగితే బాడీ ఇవ్వండి, మేము పూడ్చుకుంటాం. వాడు కూడా రమ్మని చెప్పండి, మేము పూడ్చుకుంటాం. థర్డ్ కేసు అంటే ఇది, అది. ఓకేనా, న్యాయం జరగాల. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డ ఉందన్న, మాకు ఒకరికి వీళ్ళకి ఒకరికి ఆడబిడ్డ లేదు, మాకు అందరికీ ఆడబిడ్డున్నారు. మాకు న్యాయం చేయిపోయిందా, మీరు తీసుకుంటాం, మీరు తీసుకెళ్ళిపోండి, బాడీ మేము చేసుకుంటాం. ఓకేనా, అంతే. సార్ ఇప్పుడు మాకు ఏం చెప్పకుండా మేము చేస్తాము, ఎవరు మాట్లాడతాను ఒక నిమిషం అంతలో ఉన్నా. అదే నేను కూడా మాట్లాడతాను, చెప్పేదండి. ఇప్పుడు తెలియకుండా సస్పెన్స్ ఎవరో తెలియకుండా మేము ఎట్లా కూర్చోవాలి? అది ఒక గంటకు ఒక రోజుకు తెలియదు. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ రావాలంటే 15 రోజులు మినిమం, ఇంకా ఎక్కువ పట్టవచ్చు. పైగా ఇప్పుడు రేపు 1-4 మీరు అనుమానించారు, వాళ్ళ బండి రేపు వాళ్ళు చూస్తే అది కేసు క్లోజ్. వాళ్ళకి డిఎన్ఏలో మ్యాచ్ కాలేదంటే ఇంకా కొంతమంది అనుమానం, అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంకో నిలబడతారు. అంతవరకు పెట్టిన దానికి పాసిబుల్ ఉందా? అంతవరకు అది చెప్పేది పెట్టాము. బాబు రావడానికి 15 రోజులు పట్టింది, మినిమం 15 రోజులు, అంతకంటే ఎక్కువ పడుతుంది. అంతవరకు బాడీ పెట్టిన దానికి ఆల్రెడీ ఉండేది ఏమంటే అమ్మాయి డెలివరీ అయిందంటే బాడీ ఎక్కడ అందరికి ఆర్డర్ పెట్టి ఉన్నారు. ఉండే ఒక మాంసం అందులో మనం పోస్ట్ మార్టం వల్ల కూడా అందరూ బాడీ ఏమాత్రం ఒక రోజు ఉన్నా 2 రోజుల్లో చెప్తాం. సరే, 1 రోజు 2 రోజుల్లో ఇదేమైనా కేసు ఫైనలైజ్ అవుతుంది అంటే కొంచెం రిస్క్ చేయొచ్చు. 1-2 రోజులు కాదు, మినిమం 10-15 రోజులు పైన పడుతుంది. 10-15 రోజులు పెట్టిన దానికి అంతవరకు వస్తుంది. నేను చెప్పేది అండి, మా వడ్డూరు రిక్వెస్ట్ చేస్తాను చూడండి, ఒక 4 days బండి మీ హాస్టల్ ఇక్కడ ఎమ్మెల్యే చెప్పండి, తీసుకెళ్ళడానికి పాసిబుల్ లేదు. రిక్వెస్ట్ చేయండి సార్ కొద్దిగా. మా ప్రాబ్లం కదా మాకి. బాబు గుంతమ్మ కోరికలు కాదు, మీరు న్యాయం అంటారు, న్యాయం చేయండి. ఇంత గుంతమ్మ కోరికలు చేస్తున్నారు, న్యాయం జరిగింది, మాట వినడం లేదని కాదు. ఇంతకు ముందు జరిగిన 2 కేసుల్లో కూడా మేము అక్యూస్టులు పట్టిస్తే కూడా
ఆఫీసుల గురించి మేము తప్పుగా మారడం లేదు. ఎవరు మారుతుంటారు 15 రోజులు కదా ఈ లోపల సార్? అడ్మిట్ అయినా ఈ లోపల కూడా ఓకే, మీ మాట మేము వింటాం సార్, కానీ మేము చెప్పేది ఒకసారి వినండి. ఆఫీసుల గురించి మేము తప్పుగా మాట్లాడడం లేదు. ఇంతకుముందు మేము అక్యూషన్ పట్టిస్తే కూడా ఇదే తరహా కూర్చుంటే కూడా మేము న్యాయం చేస్తాం మీకు. మేము ఖచ్చితంగా 10-15 రోజులు ఎంక్వైరీ చేసి దీన్ని క్లియర్ చేయిస్తాం. మేము ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చేస్తామన్నారు. ఆ తర్వాత ఏది మాకు తెలీదు. ఉండు కాదు, 6 నెలలు కాదు, చాలా ఎక్కువైంది. 1 year అయిపోయింది, సంవత్సరం అయింది. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ ఊర్లోనే వాడు జరిగింది. ఈవెన్ తండ్రే రేప్ చేస్తే వాడు జైలు శిక్ష పడి కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు తల్లిదండ్రులు. ఇప్పుడు ఏం న్యాయం జరగలేదు. అది ఓకే జరిగింది బాబు. ఈ రోజు ఎవరైనా కూడా అదే చేస్తాము. తండ్రి అయినా కూడా పంపించారా? జైలు శిక్ష పడింది కదా దాంట్లో. అవును మేడం, కూడా DNA టెస్ట్ రావాలి, టైం పడుతుంది. ఆ రోజు తండ్రిని జైలు పంపాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. టైం పట్టేదానికి గ్యారెంటీ DNA టెస్ట్. ఇది కూడా అలా జరుగుతుందని మేము జైలు పోయి కడపలో జైల్లో ఉండడానికి అలా సార్, అది ఉంటే సార్ కనపడలేదు. తప్పు చేసిన వాళ్ళు మీరు విచారిస్తాం. నిజంగా నువ్వు చెప్పింది నిజమైతే ఫైల్ మళ్ళీ ఎక్కడ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కోర్టు కేసు మళ్ళీ అదే అవుతుంది. మళ్ళీ సెకండ్ థర్డ్ కేసు అవుతుంది. ఇది ఏం చేయమంటారు చెప్పండి. వరకు కేసులు ఇవ్వలా లేవు ఈ ఊరివి. నువ్వు ఏమన్నా ఉంటే వచ్చి చెప్పు, చెక్ చేసి చేస్తాం. అది కూడా సరే, ఇప్పుడు ఏం చేయమంటారు మీరు చెప్పండి. బాబు చట్ట ప్రకారం ఏం చేయాలో చేస్తున్నాం. ఆల్రెడీ బాడీ ప్రిజర్వ్ ఏం కావాలో అడిగి తీసుకొని పెట్టుకున్నాం. అర్థమైందా? మళ్ళీ బాబు దగ్గర నుంచి కూడా DNA కి తీసుకుంటున్నాం. తీసుకొని ఇప్పుడు మీరు ఎవరెవరు చెప్పినారో వాళ్ళందరికీ DNA చేపిస్తాం. ఎవడు మ్యాచ్ అయిందో వాడు జైలు పోతాడు. అర్థమైందా? నీకు ఎంతమంది ఇస్తావో అంతమంది. అనుమానం ఉండే ప్రతి ఒక్కరిని తీసుకొని DNA సరే సార్, ఓకే, నేను ఒప్పుకుంటాను. లేదని చెప్పి మేము ఆర్గ్యూ చేయలేదు. చెప్పేది రండి, 4 days ప్రిజర్వ్ చేయండి అంటున్నాను బాడీ. ఒక్కసారి PM చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకోరు హాస్పిటల్. ప్రూఫ్ కావాలి కదా మేడం. బాబు నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్నావు కదా బాబు, విత్తనవాదం కాదు సార్. సార్ అది చెప్తాడు, ఎందుకంటే నాకు న్యాయం కావాలంటున్నాం అంతే. మేడం ఒక్క నిమిషం మేడం. ఒక నిమిషం మేడం, ఇప్పుడు 3 రిమాండ్లు పెట్టారు కదా మీరు. వాడిని అడిగితే విచారిస్తాం కదా, వాడు ఎవడో దొరుకుతాడు సార్. వాడు ఎవడో ఇప్పుడు మీ రకంగా మీరు ట్రీట్మెంట్ పక్కా దొరుకుతాడు. మీరు చెప్పండి సార్, అదే మాకు చెప్పండి అంటున్నా అంతే. నేనేం అడగలేదు మిమ్మల్ని, మాకు చెప్పండి. అట్లా కాదు సార్, అట్లా కాదు. ఏం చేయాలి? కనిపిస్తున్న స్టేషన్ కానీ సచిన్ బతికిందో రాలా, బిడ్డ సచిన్ బతికిందో రాలా మేము చూస్తున్నాం. పోలీసులు బాధ్యత తీసుకొని వచ్చిన వాళ్ళు ఏమన్నా ఈ రోజు వచ్చి రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళతో పాటు ఇక్కడ రాజకీయం చేయలేదు. మేము కూడా ఎందుకంటే ఆ పాప గురించి మాట్లాడుతాను. ముందు నీకు తెలుసు కదా, అదే నువ్వు వచ్చింటు కదా. చెట్ల కింద వేసుకొని పాప ఇప్పుడు పోయిండే బిడ్డ ఏమన్నా చేయలేదు. పోలీసు అన్యాయం చేశారంటే ఎన్నిసార్లు చెప్తారు? రూపాయలు అడుగుతాడు. పోలీసుకి పోయేది అట్లా వానికి అలవాటు అయింది. కానీ అలవాటు కాదు సార్, చెప్పు. మాకు బాబు గర్భవతి మాకు తెలుసు. మాకు కాళ్ళు వాపులు వచ్చేసినాయనేసి మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినాము. అక్కడ చూపించి ఐరన్ బాటిల్ పెడితే నార్మల్ అయిపోతుంది, వాపు రాదని చెప్పినారు మాకు. అది చెప్పినారు. మళ్ళా తర్వాత ఒకసారి బ్యాసారం ఒక ఐరన్ బాటిల్ పెట్టినారు.
మళ్ళీ శనివారం నాడు ఒక ఐరన్ బాటిల్ పెడతాము తీసుకురండి అన్నారు. శనివారం నాడు ఐరన్ బాటిల్ పెట్టుకోవాలమ్మా, మీరు నువ్వు తలదూకొని మూతి కట్టుకొని నువ్వు బయలుదేరు, నేను టైం 7:30 అయిపోతుంది, బయలుదేరమా, నువ్వు పోయేకాడికి 9 అవుతుంది, అది పోయేకాడికి సరిపోతుంది నేను చెప్పినాను. ఏ ప్రైవేట్ హాస్పిటల్ చూపించినారు? ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఏది? అది బంగారుపల్లము ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా. ఓకే, ఆ నెంబర్ కావాలంటే కూడా నేను ఇస్తాను. మళ్ళీ ఏం జరిగింది? మళ్ళా శనివారం నాడు 7:55కి ఆయనకు ఒకసారి వామిటింగ్ అయింది. వామిటింగ్ అవుతానే కళ్ళు తిరుగుతా ఉంది ఆయన అంటే నేను పోయి చేయి పట్టుకొని సరే మా ఇంట్లోకి అనేసి చేయి పట్టుకునే కాడికి పిట్స్ వచ్చేసింది. పిట్స్ వచ్చే కాటికి సరే ఒకసారి వచ్చింది, మేము కొంచెం అట్లా కెపాసిటీ అని వాళ్ళ ఆటోలో పెట్టుకొని పోదామంటే మొన్నంగా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అవుతానే ఏం చేసినామంటే అంబులెన్స్కి ఫోన్ చేసినాం 108కి. 108కి ఫోన్ చేసి నేను అంబులెన్స్లో బంగారుపల్లి హాస్పిటల్కి ఎత్తుకొని పోయినారు. బంగారుపల్లి హాస్పిటల్లో ఇక్కడ అయ్యేలేదు, చిత్తూరుకి తీసుకొని పోమని. చిత్తూరులో మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేసి మమ్మల్ని అడిగినారు. కాదు సార్, ఎంత చదువుకుంటా ఉంది, ప్రెగ్నెంట్ కాదు అని మళ్ళీ 4 మాటలుగా అడిగినారు. ప్రెగ్నెంటే కాదు, 10th ఈసారి 11వ నెల ఎగ్జామ్ కంట్రోల్ ఎగ్జామ్ రాసింది కదా, దానికి కూడా హాల్ టికెట్ తీసి రాసింది. అది నేను సార్కి చెప్పినాను. మళ్ళీ వాళ్ళు ఏంటంటే అల్ట్రా స్కానింగ్ తీసినారు. అల్ట్రా స్కానింగ్ తీసుకొని మాకేం చెప్పలేదు డాక్టర్లు. పక్కన అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నాది పోయి అడ్మిషన్లోనే ఫోన్ నెంబర్ రాసుకొని వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఫోన్ చేసి నన్ను పిలిపించినారు. నువ్వు ఒకసారి రా, నీతో మాట్లాడాలని అన్నారు సార్. సరే నేను అడిగి పోయినాను. మీ అమ్మాయి 8 నెలలు ప్రెగ్నెంట్ అంటే మీకు తెలియదని. మాకు ఏది తెలీదు, ఇక్కడికి వచ్చేంతవరకు మాకు తెలియదు అని చెప్పి సరే వెంటనే మేడం ఫోన్ చేసింది డెలివరీ వార్డుల నుంచి, మీరు గబ్బానేటికి రావాలి, బిడ్డకి ప్రాణస్థితి ఎక్కువ ఉంది. సరే నేను వీళ్ళతో మాట్లాడి సరే సార్ అక్కడ ఫోన్ చేస్తున్నారు, నేను పోయి మాట్లాడేసి మళ్ళీ మీ తగ్గొచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి ఆడికి వెళ్ళిన. ఆడికి పోతానే బిడ్డ బతికే సూచన మాకు కనపడలేదు. బిడ్డని తల్లిని వేరు చేసే దొరుకులు మేము చెప్పలేము. మీరు సంతకాలు పెడితే తల్లి బిడ్డని వేరు చేస్తాము, ఆపరేషన్ చేసి మీరన్నీ ఓకే చేసి సంతకాలు పెడితే ఏదో తల్లి ప్రాణం మనం బతికిస్తామని వాళ్ళు చెప్పినారు. సరే తల్లి ప్రాణం మనం బతికి నేనేసి మేము సంతకాలు పెట్టినాం. డాక్టర్లు అడిగినాక ప్రాణశక్తి అన్నాక మేము సంతకాలు పెట్టడం తప్పదు, పెట్టినాం. ఆపరేషన్ చేసినాం. 4:30కంతా వాటికి వాళ్ళకి ప్రాణశక్తి ఇద్దరికి తల్లి బిడ్డకి ఎక్కువ అయిపోయింది అని చెప్పారు. మేము ఇట్లా అనుకోలేదు. సరే ఇటు నుంచి వాళ్ళు వచ్చినారు, సిఐ సార్ వాళ్ళంతా, ఎస్ఐ మేడం వాళ్ళంతా వచ్చినారు. సరే వెహికల్స్ మాట్లాడిచ్చినారు. వెహికల్ ఎత్తుకొని పోయినాము. తిరుపతికి నైట్ 11:30కి పోయినాము. ఇక్కడ నుంచి ఎక్కించుకొని నైట్ ఆడికి పోయినాము. ఆడ చూపించినాము. అక్కడ కూడా వాళ్ళు గ్యారెంటీ చెప్పలేదు, మేము బాగా చేస్తామని గ్యారెంటీ చెప్పలేదు. మీరు సంతకాలు పెడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తామని. సరే పెడతాము, మీరు ట్రీట్మెంట్ చేయండి అనేసి సరే పెట్టినాము. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. నిన్న 12 గంటల వరకు మాకు ఏమీ చెప్పలేదు. 12 గంటల తర్వాత డాక్టర్ పిలిచినాడు. ఇట్లంతా మీ పాప పరిస్థితి ఎక్కువగా ఉంది, హార్ట్ బీట్ కూడా తగ్గిపోయింది, హార్ట్ బీట్ 100 ఉండాలి, 40-30కి వచ్చేస్తూ ఉంది, నేను సర్జరీ చేస్తూనే ఉన్నాను, హార్ట్ బీట్ కొడుతూనే ఉన్నాను, మీరు ఏదానికి మళ్ళీ ఒక సంతకం పెట్టాలని. సరే అట్లా కూడా చేయండి, సంతకం పెడతానని హార్ట్ బీట్ కొడుతూనే ఉన్నాడు. మా ముందరనే 10 సార్లు కొట్టినాడు హార్ట్ బీట్. నన్ను అక్కడే పెట్టుకున్నాడు. 3 మంది హార్ట్ బీట్ కొడతానే ఉన్నారు. నన్ను అక్కడే పెట్టుకున్నారు, లోపలిని అమ్మాయితోనే పెట్టుకున్నారు. అమ్మాయితో పెట్టుకుంటా అంటే కూడా మళ్ళీ నాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి సార్ని అడిగితే ఏమో నాకు క్లారిటీ చెప్పండి సార్, ఏమైంది ఎట్లా అంటే ఏం లేదు, మేము హార్ట్ బీట్ కొడుతూ ఉన్నాము, మేము చూసి నిదానంగా చెప్తామని. మళ్ళీ మా తర్వాత మా సిస్టరు పాప, ఆ సిస్టర్ అంటే వరుసగా సిస్టరు అక్కడ తిరుపతి అమ్మాయిది, ఆ అమ్మాయి ఆడికి వచ్చింది. ఆ అమ్మాయి పోయి అడిగితే ఏమని, మా తల్లిదండ్రికి మేము ఎట్లా అని చెప్పేదని మేము చెప్పలేదమ్మా, మీకు చెప్తాము, ఒక 5 నిమిషాలు ఉండి రండి అని చెప్పినారు. మళ్ళీ మాకు వచ్చిన మాట సరేమ్మా మాకు చెప్పలేదు కదా, మీరు పోయి అది ఏం చెప్పినారో కనుక్కోండి అంటే ఆ అమ్మాయి మళ్ళా పోయి మాట్లాడి
మళ్ళీ మమ్మల్ని పిలిపించినారు. ఆడికి పోయినట్టు మేము పాప ప్రాణాలతో ఆడికి చెప్పింది ఇదే సత్యం. ఆడబిడ్డకి న్యాయం జరగాలి. ఆడబిడ్డకి న్యాయం జరగాలి. ఆడబిడ్డకి న్యాయం జరగాలి. జరగాలి. ఆడబిడ్డకి న్యాయం జరగాలి. జరగాలి. మా ఆడబిడ్డకి న్యాయం జరగాలి. జరగాలి. మా ఆడబిడ్డకి న్యాయం జరగాలి. మాకు రెస్క్యూ కావాలి. మాకు మొత్తం ప్రతి ఒక్క ఇప్పుడు సార్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది సార్. మేము వదిలిపోయి మేము డ్యూటీలు పోవాలా. మేము అందరికి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకోపోయే కాదు. ఓకేనా? కరెక్టా? మాకు న్యాయం కావాలా. బాడీ తీసుకెళ్ళిపోండి, ఫ్రీజర్లో పెట్టుకోండి. మాకు న్యాయం జరిగిన బాడీ ఇవ్వండి, మేము పూడ్చుకుంటాం. ఎట్లా చనిపోయింది అమ్మాయి, కరెక్ట్. మాకు న్యాయం ఇవ్వండి, ఎత్తుకోండి, ఫ్రీజర్లో పెట్టుకోండి. ఏమన్నా అంతే. విజయ్ ఒకడు, నవీన్ ఒకడు, హరిత పాపాయ్ హెల్పింగ్ వాళ్ళు. ప్రసాద్ కాదు బిస్కెట్ పెట్టుకొని మాట్లాడతాను సార్. చెప్పండి సార్. అవును సార్. అవును సార్. అవును సార్. సైలెంట్ కొనండి సార్. మీరు అవును సార్. అవును సార్. అవును సార్. అందుకే సార్ నేనేం చెప్తా ఉన్నానంటే, నేను చెప్పింది కదా ఒకసారి వినండి సార్. సార్ 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 మీరు చెప్పేదంతా మాకు అర్థమవుతా ఉన్నది. మీరు ఏమని చెప్తా ఉన్నారంటే, మీరు దాన సంస్కారం చేసేయండి, మళ్ళీ మీరు రండి, మేమన్నీ న్యాయం చేస్తాము అని మీరు చెప్తున్నారు. హలో, అదే దాన సంస్కారం చేసేయండి. అవును సార్. ఏంటి సార్, మీరు మార్చిలో పెట్టుకోండి సార్, ఎత్తుకొని పోయి మళ్ళీ మేము తెచ్చుకుంటాము. మాకు న్యాయం అయిపోయినాకనే మీరు మార్చిలో పెట్టుకోండి సార్, మేము తెచ్చుకుంటాం మళ్ళా. సార్ మీరు ఒకసారి ఇక్కడికి రండి సార్, మీకు అర్థాలు అవుతాయి సార్. మీరు రండి సార్. మేము కాంటే నైట్ ఎందుకు పేరు చెప్పినాడు, వాళ్ళ కొడుకు చెప్పినాడు. నా పేరు మంజమ్మ, వాళ్ళ పెద్దమ్మ. ఇప్పుడు చనిపోయిందే పాప వాళ్ళ పెద్దమ్మ. నేను మా పాపకు జరిగిన అన్యాయానికి ఇంకొకటికి జరగకూడదు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగల. మా బిడ్డకి ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది కదా, దానికి మీరు న్యాయం చేస్తేనే మేము ఇవ్వడం చేస్తాం. లేదంటే మాకు అనుమానం ఉండాలి. మాకు చెప్తుండారు, మేమేమి ఈ ఊరు కాదు, పరవరు. చెప్పరా. మంజు, ఇత్త, నవీను, నవీను, హరిత. హరితనా? హరిత, మంజు, హరిత అమ్మాయి వస్తాను. వచ్చి ఏం చేస్తుంది? సార్ మాకు ఆ ముగ్గురు పైన అనుమానం సార్. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు. ఇంతకుముందు ఇద్దరికి జరిగింది, అప్పుడు వాళ్ళ కేసు కూడా పట్టించుకోలేదు. అప్పుడు వాళ్ళు దానం చేసేయండి, మేము అన్నీ చేస్తామని చెప్పినారు. అప్పుడు వాళ్ళ కేసు కూడా తీసుకోలేదు, నార్మల్గా వదిలేసినారు. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కేసు కూడా అలా అయిపోతుంది.
ఒకసారి హెడ్ మాస్టర్ దాగులో మాట్లాడి విచారించి కేసు మాకు అంత కట్టి మాకు న్యాయం పూర్తిగా జరిగేంత వరకు అమ్మాయి మాకొద్దు, బాడీని అట్లే తీసుకుని వెళ్ళండి, మాకు న్యాయం జరిగిపోని మళ్ళీ మేము బాడీ తెచ్చి బాడీని మేము తెచ్చుకొని మా వాళ్ళ దాన సంస్కారం మేము చేసుకుంటాం. చెప్పండి. పనిలో ఉన్నాను అందుకోండి. లేదంటే నేను వచ్చి మొత్తం ఊర్లోనే వస్తాను. ఆయన నేను అవునా? పాపకి కాలు ఊపినాయి, ఏం కాలు అంతలా ఊపినాయి అని అడిగినాను. ఆ బిడ్డ నాకు చెప్పలేదు. ఏమో కాలు వచ్చి ఇట్లా పడిపోయింది, గుండ్రాలు వచ్చి పడిపోయినాయి కాలు మీద, కాలు వాపు వచ్చిందమ్మా అని చెప్పి గట్టింటా కొడుగా నువ్వు ఒక దినమన్నా చెప్పుకొని పుడుతుగా నీ సాలు వాళ్ళకి తిరగదయమ్మా. సత్యమైన బిడ్డ అయితే 3వ నెల దాటే కొనికే నాకు చిన్న పని లేదు అమ్మా. 15 దినాలుగా నా ఎంట పెట్టుకొని తిరుగుతునే నాకు ఏమాత్రమో నా కంటికి కనబడలేదు అమ్మా. ఒక దినము అరెస్ట్ చేసి పిలుచుకొని పోయినాము, స్టేషన్లో ఉన్నారు అదే చెప్తే మాకు నమ్మకం అంటే లేదు సార్, వాళ్ళు 3 మందిని అరెస్ట్ చేసి మీరు స్టేషన్లో పెట్టుకున్నారు కదా, మాకు ప్రూఫ్ గ్యారెంటీ అనేది మాకు లేదు, మీ మీద నమ్మకమే లేదు, అయితే వాళ్ళని పిలుచుకోమండి, మాకు చీప్ చేసి మీరు పిలుచుకోమండి, మీ హ్యాండ్ వల్లనే ఉండలే వాళ్ళు అని చెప్తే, లేదు మీకు డౌట్ అయితే మీరు ఎవరో మంచి రండా మేము స్టేషన్లో ఉండే మనిషిని మేము చూపిస్తాము, అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుందేమో అంటే సరే మా వాళ్ళు పోయినారు, సరే ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు DNA టెస్టులు చేసిన తర్వాత 15 రోజులు పడుతుంది వచ్చే కాడికి, ఆ 15 రోజుల దాకా బాడీని పెట్టుకోలేము కదా, కాబట్టి ఇప్పుడు దాని కారణం చేయండి, మేము మీకు న్యాయం చేస్తాము, చేస్తే 15 రోజుల తర్వాత వస్తుంది అంటే రిజల్ట్. ఆ తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాం, కానీ 3 మందిని స్టేషన్లో పెట్టినాము అనేసి అన్నారు. సరే అన్నాము, మళ్ళా దాని కర్మలు చేయండి, ఎందుకు బాడీని అని చెప్పినారు. సరేలేని మీ మీద నమ్మకం ఉంది కాబట్టి, మాకు న్యాయం చేస్తానే గ్యారెంటీ ఉంది కాబట్టి సరే అట్లే చేస్తాము, మాకు న్యాయం చేయాలి. ఈరోజు స్టేషన్లో పెట్టుకొని రేపు ఏమైనా డబ్బు తీసుకొని వాళ్ళని వదిలేస్తే మళ్ళీ మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అందరూ అంటే, సరే అట్లే కానీ మీకు న్యాయం మేము చేస్తాము, మీరు అయ్యే పని చేయండి. ఎవరినో అరెస్ట్ చేసినారంట? మేము డౌట్ మీద చెప్పినాం కదా వాళ్ళ 3 మంది, ఆ మీ డౌట్ మీద చెప్పిన తర్వాత మేము తీసుకొని స్టేషన్లో పెట్టుకున్నాము. అది అవునా కాదా, వీళ్ళ వాళ్ళు కాదా, ఇంకో 5 మందిని గల కానీలే మీరు చెప్తే వాళ్ళని గల పట్టుకొని పోతాము, వాళ్ళు కాదా అనేది తేలిందాక సరైన శిక్ష
యాక్షన్ తీసుకుందాం వాళ్ళ మీద. మీరు బాధపడకుండా మీరు అయ్యే కారణం చేయండి పోయి మమ్మల్ని నమ్మండా, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పినారు సార్. మీరు సరే ఆ మాట ప్రకారంగా బయలుదేరి వచ్చి ఇంకా వాళ్ళు రమ్మన్